యాహ్! ఇప్పుడే 'పుష్ప ద రూల్ 2' మూవీకి అయితే వెళ్ళొచ్చాం. జస్ట్ 2 అవుతుంది. బట్ యాక్చువల్‌గా అయితే 'పుష్ప' మూవీకి వెళ్ళకూడదు అనుకున్నాను నేను. కానీ ఫ్రెండ్ టికెట్స్ తీసాను రా అంటే కొంచెం ఇష్టం లేదు. బట్ కానీ వెళ్ళాను. బట్ మూవీ స్టార్ట్ అయిన తర్వాత నిజంగా చిరాకు తప్పింది నాకు. ఆ ఇంట్రడక్షన్ కానీ కొంచెం అతి అనిపించింది. కానీ సినిమా వెళ్ళే కొద్దీ ల్యాగ్ అనేది తెలియలేదు. ఫస్ట్ మూవీ ల్యాగ్ అనే విషయం తెలియలేదు. తర్వాత ఇంటర్వెల్ టైంకి వచ్చే టైంకి పర్లేదబ్బా బాగానే ఉంది అనిపించింది. సెకండ్ హాఫ్ అనేది ఇంకా ల్యాగ్ ఉంది, ఆటోమేటిక్గా ల్యాగ్ ఉంది మూవీ. బట్ మనకు తెలియదు ల్యాగ్ ఉంది అన్నట్టు అనిపించదు. అట్లా అలా సాఫీగా వెళ్ళిపోతుంది సినిమా. అండ్ క్లైమాక్స్ వచ్చి ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది, చాలా బాగుంది. బట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా యాక్ట్ చేస్తాడు అల్లు అర్జున్ అని చెప్పేసి. నాకైతే బాగా నచ్చింది ఆ క్లైమాక్స్ సీక్వెన్స్. బట్ 1 చూసినప్పుడు అనుకున్నాం 2 ఎందుకురా స్వామి అని. 2 చూసిన తర్వాత కూడా అదే అంటున్నా, 3 ఎందుకురా స్వామి అని. బట్ 3 కూడా ఉంది, పుష్ప 3 కూడా ఉంది. పుష్ప 2 ఎండ్ చేయలేదు. సో నాకైతే మూవీ చూసినంతసేపు పర్లేదు అనిపించింది, బోర్ కొట్టలేదు. బట్ ఒకదాని తర్వాత ఒక పాయింట్ మాట్లాడుకుంటే కనుక పాటలు అనేవి అంటే మేము వెళ్ళిన థియేటర్స్లో సౌండ్ సిస్టమ్ ప్రాబ్లమో తెలీదు, లేదంటే సౌండ్ సిస్టమే ఎలా ఉందో మూవీలో మరి ఏది క్లారిటీ లేదు. బట్ మేము వెళ్ళిన దాని తర్వాత టూ బ్యాడ్ అనమాట. అస్సలు సౌండ్ సిస్టమ్ లేదు. పాటలు బీట్లు కానీ, ఫైట్ బీజిఎం కానీ, బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ అస్సలు చిరాకు వస్తుంది. ఏంటబ్బా ఎంత దారుణంగా ఉందని చెప్పేసి. కాకపోతే ఏంటంటే స్క్రీన్ ప్లే అనేది సుకుమార్ గారు కాబట్టి ఆయన కొంచెం గ్రిప్పింగ్ వల్ల మరి అంత టైట్ ఏం చేసలేదు. అసలు సినిమాలో సస్పెన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయాల్సిన పని లేదు. అందరూ సస్పెన్స్లు ఏమి లేవు సినిమాలో, అలాగే వెళ్ళిపోద్ది అంతే. పుష్ప 1లో సస్పెన్స్లు ఏమి ఉండవు, అట్లాగే పుష్ప 2లో సస్పెన్స్లు ఏమి ఉండవు. సినిమా అలా సాఫీగా వెళ్ళిపోద్ది. బట్ ఏంటంటే ఆ టైంకి ఉన్న సీన్లో మాత్రం ఒక సీన్ క్రియేట్ చేసిన తర్వాత ఆ సీన్ చాలా టైట్గా ఉండాలి. ఆ టైంలో అయితే కొంచెం ఈయన పర్లేదు అనిపించింది. ఎందుకంటే నాకు పర్టికులర్గా ఇంటర్వల్ బ్లాక్లో వచ్చిన సీక్వెన్స్ అయితే ఉండవచ్చు, క్లైమాక్స్లో వచ్చే ఫైట్ సీక్వెన్స్ అయితే అవ్వచ్చు, ఇవైతే చాలా బాగున్నాయి. బట్ కొన్ని వాటి దగ్గర అవసరం అనిపించింది. కానీ సాంగ్స్లో మాత్రం ఒక సాంగ్ ఉంటుంది అబ్బా, ఫీలింగ్ సాంగ్, అది కొంచెం బార్డర్ క్రాస్ చేసిందని అనిపించింది. బట్ ఫ్యాన్స్ కాబట్టి అది పెద్ద పట్టించుకోరు. సో ఓవరాల్గా నేను చెప్పేది అంటే కనుక పర్లేదు, చూడొచ్చు. బట్ దీన్ని ఏంటంటే మనం సినిమాలో చూస్తే ఎటువంటి ప్రాబ్లం లేదు. వేరే యాంగిల్స్లో ఏమైనా చూస్తే మనం ఏం చేయలేం. ఎందుకంటే మనం ఎవరిని తప్పుపట్టడం లేదు, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. బట్ మూవీ చూసిన తర్వాత కొన్ని వాటికి సమాధానం కూడా దొరుకుతుందేమో అని నా అభిప్రాయం. ఎందుకంటే పర్టికులర్గా సినిమా అంతా కూడా వైఫ్ అనే కాన్సెప్ట్ మీద నడుస్తుంది. అది మనకి కొన్ని మధ్య జరిగిన వాటికి రిలేటబుల్గా ఉంటుంది, రిలేటివ్గా కూడా. సో చూడండి మూవీ అయితే. బట్ రేట్స్ తగ్గక చూడండి. అంత అంత ఏమన్నది, రేట్స్ తగ్గడం ఏముంది, ఇంకా రేపు నుంచి ₹250 టికెట్ అంట. సో వెళ్ళండి, సినిమా అయితే చూడండి, పర్లేదు బాగానే ఉంది, ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. బట్ చూడకూడదని సినిమా అంతేం కాదు, కానీ అలాగని చూసేంత సినిమా కూడా కాదు, చూడొచ్చు సినిమా. పర్లేదు, బాగుంది, నాకైతే నచ్చింది. కొన్ని పర్టికులర్ సీన్స్, మొత్తం ఓవరాల్గా సినిమా అంటే చెప్పలేను, కానీ కొన్ని సీక్వెన్స్లో కానీ కొన్ని షార్ట్స్లో కానీ బాగా అనిపించింది. అండ్ పర్టికులర్గా నాకు ఇంటర్వల్ బ్లాక్ అండ్ క్లైమాక్స్ బ్లాక్లో అల్లు అర్జున్ చూస్తే పర్లేదు. ముందు నేషనల్ అవార్డు వచ్చినప్పుడు మనోడికి ఎవడరా ఇచ్చాడు అనుకున్నాను. పుష్ప 2 క్లైమాక్స్ సీక్వెన్స్లో మనోడు యాక్టింగ్ చూసాక నాకు వర్త్ ఇవ్వచ్చు, పర్లేదు. కొంచెం స్టఫ్ ఉంది అంటే ఎవరికి ఇవ్వలేని నేషనల్ అవార్డు మనోడు ఊరికి ఎందుకు వచ్చిందని కొంచెం డిస్కషన్లే, కొనుక్కున్నాడని చెప్పేసి అదని. బట్ నాకు ఒక పర్టికులర్ సీన్ చెప్తున్నాను, మిగిలిన అంతా పెద్ద రొట్ట, కానీ ఆ ఒక్క సీన్లోనే నాకు పర్లేదు మనోడు స్టఫ్ ఉందనిపించింది. వెళ్ళండి, చూడండి, చూసి మీకు ఏమనిపించింది కింద కామెంట్ చేయండి. గుడ్ నైట్.